కడపలో మీరు మహానాడు పెట్టారు. మీకు ఒరిగిందేమిటి? వాళ్ళకి జరిగిందేమిటి? మారిపోయే జనాలు ఎప్పుడైనా మారిపోతారు. అర్థమైందా? మారిపోయే జనాలు ఒక నెల రోజుల్లో మారిపోతారండి కాదా? తెలుగుదేశం పార్టీ అంతా అది మన ఈ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఒక్కసారి అమాంతంగా మారిపోయింది. ఆ కూటమి ప్రభుత్వంలో బీజేపీని చేర్చుకున్న తర్వాత మొత్తం గెలుపు డిక్లేర్ చేశాను నేనే. ఎప్పుడైతే బీజేపీని కలుపుకున్నారో గెలుస్తారని చెప్పారు. నా మీద ఎన్నో కేసులు పెట్టారు, ఎంతోమంది థ్రెట్ ఇచ్చారు. గెలుస్తుంది అంతే. మన మన అనుభవం, మన రాజకీయ విశ్లేషణతో గెలుస్తుందని చెప్పి అలా గెలిచింది అన్నమాట. ఇక్కడ అలా కేవలం బీటెక్ రవి వల్ల కానీ వీళ్ళందరి వల్ల జనం అంటే జనాన్ని సమీకరించగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి 100 మందిని పార్టీలో చేర్చుకోగలుగుతారు అనమాట. ఈ 100 మంది పార్టీ కోసం పనిచేస్తారని మీరు ఆలోచించడం మీ తాలూకు భ్రమ. మనుషులు కనిపిస్తారు అంతే. ఉండేది అంటే తెలుగుదేశం పార్టీలో చేరేవాడు, జనసేనలో చేరేవాడు అందరూ కూడా మంచి స్పీకర్స్ అయిపోతారని అనుకోవడం అది కరెక్ట్ కాదు. అది అందువల్ల ఇది ఒక బీటెక్ రేవు అది కాకుండా ఇది బహుశా లోకేష్ బాబు ఒక మాట అన్నాడు. ఇదే కడపలో మా బలము చూపించి ఒక్కొక్కరికి తగిన సమాధానం చెప్పుకోలేకపోతామని పాదయాత్ర చేస్తుండగా లోకేష్ బాబు అన్నాడు. లోకేష్ అన్నాడు.